పరిశుద్ధుడైనటువంటి మా దేవ, పరలోకమందున్నటువంటి మా ప్రియ ప్రభువ, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైనటువంటి దేవ, స్తుతులకు స్తోత్రాలకు అర్హుడమైనటువంటి మా తండ్రి, నిరంతర స్తోత్రార్హుడా, నీ పాదములకు వందనాలు తండ్రి. అయ్యా, ఈ సంఘాన్ని ప్రేమించి, ఈ బిడ్డలను ప్రేమించి అయ్యా మమ్మల్ని ఏర్పాటు చేసుకునే విధానాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. ఈ సంఘంలో కావలసినటువంటి నా ప్రభు అనేక అక్కర అవసరాలు మీ నామంలో తీర్చండి నాయన. దినదినము వీరికి అభివృద్ధి దయచేయండి నాయన. వాక్యం చెప్పడానికి నా ప్రభు నా నోట మీ మాటలు ఉంచండి. మాట్లాడేది నేను కాదు నాయన. ఎవ్వరూ నన్ను చూడకుండా నా ప్రభు నీ వాక్యం మీద ధ్యానం ఉంచి నా ప్రభు వారి హృదయాంతరంగములలో నా తండ్రి నీ మాటలు నాటబడిలాగానే మీ సహాయం దయచేయండి. పరిశుద్ధ దేవా, నీ ఆత్మతో నన్ను నింపండి, అభిషేకించండి. నీ వాక్యంలో ఎలాంటి తప్పులు తొలగకుండా నా ప్రభువ, నా తండ్రి నా ప్రభువ, నాకు నీ సహాయం కావాలని కోరుకొంచుండగా మీరే ఘనత మహిమ ప్రభావములు పొందుకోగలని నజరేతు వాడైన యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను ప్రభువ. ఆమెన్. ముందుగా మీకు ఒక వ్యక్తి గురించి పరిచయం చేస్తానండి. సామ్యుయల్ కేతి అనేటటువంటి ఒక వ్యాపారవేత్త ఉన్నాడండి. విన్నారండి ఆ వ్యాపారవేత్త గురించి ఎప్పుడైనాను? చిక్-ఫిల్-ఏ రెస్టారెంట్ పెట్టినటువంటి వ్యక్తి అనమాట. ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే ఒక పెద్ద బిజినెస్ స్టార్ట్ చేశారనమాట. ఆ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు తన యొక్క ఆలోచన ఏంటంటే సండే హాలిడే ఇవ్వాలి, నా యొక్క వర్కర్స్ అందరికి కూడాను సండే హాలిడే ఇవ్వాలి. ఎందుకంటే అందరూ దేవుణ్ణి ఆరాధించడానికి సంఘానికి రావాలి. ఎందుకంటే వాళ్ళు ఆ యొక్క షాపులో పనిచేసేటటువంటి వాళ్ళు క్రైస్తవులు అయినా కాకపోయినా సరే ఆ యొక్క ఆరాధనా స్థలానికి రావాలి అనేటటువంటి ఆలోచనతో ఆయన యొక్క షాపులో అందరికి, ఆ రెస్టారెంట్లు అందరికి కూడాను హాలిడే ఇచ్చారు. ఈయన ఎక్కడంటే అమెరికాలో ఉండేటటువంటి వ్యక్తి అన్నమాట. అందరు అనేటటువంటి వాళ్ళు, ఏమండి సండే మనకి మంచి బిజినెస్ సాగుతుంది, ఎందుకంటే ఆఫీసులు సెలవు, మరి సాఫ్ట్వేర్ కంపెనీలు అన్నీ సెలవు, కాబట్టి మనము సండే హాలిడే ఇవ్వకూడదండి, కావాల్సి ఆ డేని మనం వేరే దినానికి మార్చుకుందామంటే ఆ చిక్-ఫిల్-ఏ రెస్టారెంట్ యజమాని ఏం చేశారంటే, లేదు నాకు ఎంత డబ్బు వచ్చినా పర్వాలేదు, నేను ఎంత నష్టపోయినా పర్వాలేదు, నా దేవుడు నన్ను దీవించి అది ఇంకొక రూపంలో ఇస్తాడు అని చెప్తాడన్నమాట కదా. కాబట్టి వాళ్ళందరూ ఏం చేస్తారంటే సండే హాలిడే ఇచ్చేస్తారు. మండే మాత్రము వారు సండే సంపాదించిన దానికన్నా మండే డబల్ సంపాదిస్తారంట. అది ఎవరి కృప? దేవుని కృప. ఇక్కడ మీరందరూ వచ్చి కూర్చున్నారంటే ఏవేవో మీరు పనులు చేసుకునే వాళ్ళని నేను విన్నాను కాబట్టి చెప్తున్నా. కానీ దైవ సన్నిధికి వస్తే మనం నష్టపోమండి. దైవ సన్నిధిలో ఎప్పుడు మనకి నష్టం కలగదు. మనం ఫలించాలి. 30 60 100 అంటే ఎవరి కష్టానికి తగ్గ ఫలితం వాళ్ళకు ఉంటుంది. ఇస్సాకు 100 ఫలించాడండి, 30 60 కాదు. అంటే ఆ ఫలితం మీ అందరికి కూడా దేవుడు ఇవ్వాలని నేను బ్లెస్ చేస్తున్నానండి దేవుని నామంలో. ఆమేన్. అయితే ఈరోజు మనం ఏర్పాటు చేసుకునేటువంటి విషయం ఏంటంటే 37వ కీర్తన 24వ వచనం ఒకసారి చూడండి. 23 24 నేను చదువుతున్నాను, చూడండి. చదువుతారా? చదవండి. ఆమెన్. చూడండి, ఈరోజు ఫాదర్స్ డే, అవునా? హ్యాపీ ఫాదర్స్ డే అండి అందరికీ. ఫాదర్స్ డే కదండి, హ్యాపీ ఫాదర్స్ డే అందరికీ. అయితే ఇక్కడ మనం కూడాను ఫాదర్ అయినటువంటి దేవుని గురించే మనం కూడా మాట్లాడుకుందామండి. మన తండ్రి ఎవరండి? యేసయ్య మన తండ్రి. యేసయ్యకి తండ్రి యెహోవా దేవుడు, కానీ మన తండ్రి మాత్రము యేసయ్యే. ఆయన మనకు తండ్రిగా ఉంటాడు, స్నేహితుడిగా ఉంటాడు, భర్తగా ఉంటాడు. ఏమండి, భర్త లేని వాడికి నేను భర్తనై ఉన్నాను అంటున్నాడు. అంటే ఏంటండి? శారీరకమైన భర్త కాదు, ఆత్మీయమైనటువంటి భర్త. మన కష్టాల్లో, సుఖాల్లో, నష్టాల్లో అన్నిట్లో కూడా మనకి ఒక అండగా, రక్షణకర్తగా ఉండి రక్షించేటటువంటి దేవుడు ఫాదర్. తండ్రిగా ఉండేటటువంటి దేవుడు అనమాట. మన తండ్రి అయినటువంటి దేవుడు ఏం చేస్తున్నాడండి ఇక్కడ? యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడుతుంది. ఎవరు నడతండి? మనం నడవాలంటే మనము ఎవరు అడుగుజాడల్లో నడుస్తామండి? దావీదంట అనేక మార్లు పడిపోయినప్పటికీ దావీదు చేతిని మరి తండ్రి అయినటువంటి దేవుడు పట్టుకొని నడిపిస్తున్నాడట. దావీదు చిన్నపిల్లోడు కాదు కదా, చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళు. మన పిల్లలు చిన్నవాళ్ళు ఉన్నారనుకోండి, పుట్టి ఒక 1 year లోపు వస్తున్నప్పుడు మనం ఏం చేస్తాము? బిడ్డలు బుడిబుడి అడుగులు వేస్తుంటారు కదా, మనం ఏం చేస్తాం? వాళ్ళని పడిపోకుండా పట్టుకుంటుంటాము, నిలబడడానికి అవకాశం ఇస్తాము.
ఫస్ట్ పడిపోకుండా అయితే మనం ఏం చేస్తాము, వాళ్ళని చేయి పట్టుకొని నడిపిస్తాము. నడిపించాలా వద్దా? ఎందుకంటే పడిపోతారు. కొంత నడకొచ్చిన తర్వాత ఏం చేస్తాము, పడినా పర్వాలేదు నిలబడ్డా నేర్చుకోవాలంటాం. తండ్రి అయినటువంటి దేవుడు కూడా మన పట్ల అదే రకమైనటువంటి దృక్పథం కలిగి ఉన్నాడు అనమాట. ఆయనకి తన బిడ్డలంటే చాలా ఇష్టం. దావీదంటే మహా ఇష్టం కదా. దావీదు ఒక్కసారి చేసిన తప్పుకి ఆయన పాపం జీవితకాలం అంతా బాధపడుతూనే ఉన్నాయంట. కొన్ని గ్రంథాల్లోనంటే మనకి ఇక్కడైతే ఒకసారి బాధపడ్డాడు, దేవుడిని క్షమించమని అడిగాడు. కానీ కొన్ని గ్రంథాల్లోనంట దావీదు నిత్యము కన్నీరు కారుస్తూనే ఉన్నాయంట జీవితకాలం అంతా కూడా, నిత్యము. ఎందుకంటే తను చేసిన పాపాన్ని బట్టి, తప్పుని బట్టి. తెలిసే చేశాడు, తెలియకుండా ఏం లేడు కదా. ఒక రాజు కదా, రాజు అయి ఉండి తెలియకుండా చేస్తాడు తప్పులు. కానీ అలాంటి వ్యక్తిని కూడా దేవుడు క్షమించాడు. దావీదుని క్షమించకపోతే ఈరోజు యేసుప్రభు లోకానికి వచ్చి ఉండేవాడు కాదనమాట. అవునా కదా? లోకానికి దావీదు యేసుప్రభు రావాల్సి ఉంది. ఎంతమందో ఆయన్ని మరి రాకుండా చేయాలని సైతాన్ శోధనలు చాలా అడ్డగించాయి. అయినప్పుడు కూడా దేవుని ఉచితమైనటువంటి కృపలో ఆయన ప్రణాళిక వేరే ఉంది కదండి. తన బిడ్డల పట్ల ఆయన ప్రణాళిక వేరే ఉంది. కాబట్టి దావీదు ఎన్నిసార్లు పడిపోయాడో ఏమో మనకు తెలియదు, కానీ బైబిల్లో మాత్రము ఒకసారి పడిపోయాడు అని ఉంది. అదొక్కటే తెలుసు మనకి. కానీ నిత్యము కన్నీరు కారుస్తూ ఉన్నాడు. మరి మనం ఏం చేయాలండి? పడిపోకుండా ఉండాలంటే పాపంలో ప్రతి ఒక్కళ్ళు పడిపోతారు. పడిపోయిన తర్వాత లెగిసి నిలబడగలగాలన్నమాట. ఏ రకంగా నిలబడగలుగుతాం మనం? మన ప్రవర్తన సరి చేసుకోవాలి, మన బ్రతుకును సరి చేసుకోవాలి. మనం ఎప్పుడు కూడా మన కోసము రక్తం కార్చి ప్రాణం పెట్టినటువంటి దేవాతి దేవుని వైపుకు మనం చూస్తూ ఉన్నాం అనుకోండి, మన జీవితం అంతా మనకి చాలా రమ్యముగాను మధురముగాను ఉంటుందనేసి మనం పరిశుద్ధ గ్రంథం ద్వారా తెలుసుకుంటున్నాం. అయితే ఇప్పుడు మనము ఇంకొకళ్ళ చేతిని పట్టుకున్నాడండి యేసు ప్రభు. ఒకసారి చూడండి, యెహోవా దేవుడు ఎవరి చేతిని పట్టుకున్నాడో. హోషేయ గ్రంథం 11వ అధ్యాయానికి రండి. హోషేయ 11 3వ అధ్యాయం 3వ వచనం చదవండి అమ్మా. చాలమ్మా. ఇక్కడ మరొకళ్ళకి ఎవరు చేయి పట్టుకున్నాడండి? యెహోవా దేవుడు, తండ్రి అయినటువంటి దేవుడు ఎవరు చేయి పట్టుకున్నాడు? ఇక్కడ ఎఫ్రాయిం చేతిని పట్టుకున్నాడు. ఎఫ్రాయిమును చెయ్యి పట్టుకొని వానికి నడక నేర్పిన వాడను నేనే. ఎఫ్రాయిము చెయ్యి పట్టుకొని ఎందుకు నడిపించాల్సి వచ్చింది? ఎఫ్రాయిం అంటే ఎవరమ్మా? ఒక వ్యక్తి కాదు, ఇశ్రాయేల్ యొక్క ప్రజలు అనమాట. ఎఫ్రాయిం అంటే ఒక వ్యక్తి కాదు. ఒక వ్యక్తి అయితే ఇతనికి ఉంటోడా గుడ్డోడా లేకపోతే ఇంకేమైనా అయితే నడిపించవచ్చేమో, కానీ ఇశ్రాయేల్ యొక్క జనాంగం అనమాట ఎఫ్రాయిం అనేటటువంటి వాడు. నేను అనేక సార్లు చదువుకున్నప్పుడు, కొన్నిసార్లు ఎఫ్రాయిం గురించి చదువుతూ ఉన్నప్పుడు నాకు అప్పటికి అంతగా తెలియదు అనమాట, వీళ్ళు ఇశ్రాయేల్ జనాంగం అనేసి. ఇక్కడ ఎఫ్రాయిం అంటాడు, ఇక్కడ ఇశ్రాయేల్ అంటాడు, ఇక్కడ చేయి పట్టి నడిపిస్తున్నాను అంటాడు. ఎఫ్రాయిము అప్పమ్మ వంటి వాడైన అంటాడు. ఏంటి నాకు అర్థమయ్యేది కాదనమాట. అలా మనం చదువుకుంటా దాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు, మన కొన్ని విషయాలు వింటున్నప్పుడు మనకి అప్పుడు అర్థమైంది అనమాట ఎఫ్రాయిం అంటే ఎవరు అనేది. ఎఫ్రాయిం అంటే యోసేపుకి 2 కుమారులు ఉన్నారమ్మా. ఒకడు పెద్ద కుమారుడి పేరు మనష్షే, రెండవ అని పేరు ఎఫ్రాయిము. వారి గోత్రాలను బట్టే వారు జనాంగంగా మారారనమాట, వంశాలుగా వచ్చారు కదా. అవును కదా, 12 గోత్రాలు కదా ఇశ్రాయేల్ ప్రజలు. వారి పేర్లను బట్టే వాళ్ళు గోత్రాలుగా వచ్చారనమాట. అయితే ఇక్కడ ఏంటంటే ఎఫ్రాయిం ఎలాంటి వాడంటే, దేవుడు ఎఫ్రాయిం ఎందుకు చేయి పట్టుకొని నడిపించాల్సి వచ్చిందంటే, ఎఫ్రాయిం ఏంటంట చాలా భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నాడంట. ఎఫ్రాయిం అనేటటువంటి వాడు చాలా భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఎలాంటి స్థితిలో ఉన్నాడంటే మనకు అర్థం చేసుకోవాలంటే, ఇక్కడ ఎఫ్రాయిము చెయ్యి పట్టుకొని వానికి నడక నేర్పించిన వాడని నేనే, వాడిని కౌగిలించుకునే వాడని నేనే. నడక నేర్పిస్తున్నాడు, కౌగిలించుకుంటున్నాడు అంటే తనకి మంచి మార్గంలో నడిపించడం. ఎఫ్రాయింకి ఎందుకు ఆయన తప్పిపోయాడు? ఆయన చెయ్యి పట్టుకోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందంటే, ఇశ్రాయేల్ జనాంగం అంతా దేవునికి వ్యతిరేకంగా పాపం చేసి ఆయన దగ్గర నుండి తప్పిపోవాల్సి వచ్చిందనమాట. తప్పిపోవాల్సి వచ్చినప్పుడు అంటే విగ్రహారాధన చేస్తున్నారు, దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తున్నారు. మరి తండ్రి ప్రేమ చూస్తూ ఊరుకుంటుంది ఏంటండి? మనల్ని తండ్రి ప్రేమ మనల్ని వదిలేదు కదా. సరే, ఇక్కడ మనం ఏమనుకుంటున్నాం అంటే, హోషేయ గ్రంథంలో మనం ఇప్పుడు చదువుకుంటున్నాం కదా, ఎఫ్రాయిం చేయిని ఎందుకు పట్టుకొని నడిపిస్తున్నాడు అనేది మనం మాట్లాడుకుంటున్నాం. అయితే ఈ హోషేయ ఎవరంటే, ఈయన దేవుని చేత ఏర్పాటు చేసినటువంటి
వ్యక్తి అనమాట హోషే అనేటటువంటి వాడు కదా. అనేక మంది ప్రవక్తలు మనకు ఉన్నారు, ఈయన ఒక చిన్న ప్రవక్త అనమాట. అయితే హోషే అనే మాటకి రక్షణ, సాల్వేషన్ అని కూడా అర్థం వస్తుంది. అయితే ఈ హోషే గ్రంథంలో అనేకమైనటువంటి విషయాలు మన కొరకు వ్రాయించి ఉంచాడు. అయితే ఇక్కడ ఏం చేస్తున్నాడంటే, ఇక్కడ ఈ హోషే గ్రంథంలో రాసినటువంటి ఎఫ్రాయిం గురించి ఏం చెప్తున్నాడంటే, నడక నేర్పించేటప్పుడు అతను ఏం చేస్తున్నాడంట, తప్పిపోకుండా ఆయన చేతిని పట్టుకుంటున్నాడు. ఎందుకు చేతిని పట్టుకోవాల్సి వస్తుందమ్మా? మన తల్లిదండ్రుల చేతిని పట్టుకుంటే నచ్చిన దగ్గరికి పరిగెడతాం. పిల్లలకి ఏదైనా ఆకర్షణీయంగా కనిపించింది అనుకో, దాన్ని పట్టుకొని వాళ్ళు పారిపోతుంటారు. తల్లిదండ్రులు మన చేతిని పట్టుకున్నారనుకో, వాడు వెళ్ళవలసిన మార్గంలోకి వెళ్ళనివ్వమ్మ, గట్టిగా పట్టుకుంటాం. అంటే దేవుడు కూడా మన చేతిని పట్టుకొని నడకరా అనేటువంటి, అంటే ఇక్కడ నడక అంటే దేవుని యొక్క అడుగుజాడల్లో నడుచుకోవడం. దేవుని నడక నేర్పిస్తున్నప్పుడు దేవుడు ఎలాంటి స్థితిలో ఆ యొక్క ఇశ్రాయేల్ ప్రజలు, అష్షూరీలు వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరి విగ్రహారాధన, వాళ్ళ యొక్క వ్యభిచారం అంతాను ఇశ్రాయేల్ ప్రజలు నేర్చుకునేటప్పుడు ఏమైందంటే వాళ్ళని మార్గం మళ్ళిస్తూ ఉంటాడనమాట. మళ్ళిస్తున్నప్పుడు అక్కడ ఏం చేస్తాడంటే ఈయన, మరి ఇంకా మనం కొంచెం ముందుకెళ్ళినట్లయితే 12వ అధ్యాయం చూడండి అమ్మ. 12వ అధ్యాయము 1వ వచనం నుండి 2 దాకా చదవండి అమ్మ. చాలు చాలు చాలు. ఇక్కడ చూడండి, ఎఫ్రాయిమ్ని ఎందుకు చేయి పట్టుకొని నడిపించవలసి వచ్చిందంటే, ఎఫ్రాయిం ఏం చేస్తున్నాడంట, గాలిని మేస్తున్నాడట. గాలిని మేయడం అంటే, గాలిని ఎలా మేస్తాం మనం? గాలిని తింటాం ఏంటి మనం? కానీ వ్యర్థమైనటువంటి ఆలోచనలతోటి ఇక్కడ ఎఫ్రాయిం ఏం చేస్తున్నాడంటే, తూర్పు గాలిని వెంటాడుచున్నాడంట. అంటే వ్యర్థమైనటువంటి ఆలోచనలు. ఆయన ఏం చేస్తాడు, మానక దినమెల్లా అబద్ధములాడుచు బలాత్కారం చేస్తున్నాడట. ఏం చేస్తారు, మానక తన జీవితం ఎలా ఉంది? ఎఫ్రాయిం అంటే ఇశ్రాయేల్ ప్రజలు అన్నాం కదా, వాళ్ళు ఏం చేస్తున్నారు, నిత్యం అబద్ధాలు ఆడుతున్నారు, శత్రు సైన్యంతో చేతులు కలుపుతున్నారు. అష్షూరీలు ఉన్నారనమాట, వాళ్ళతో చేతులు కడుపుతున్నారు. వాళ్ళకి ఏం చేస్తున్నారంటే, వీళ్ళు వాళ్ళతో సంధి చేసుకుని ఐగుప్తునికి తైలము పంపిస్తున్నారు. అసలు దేవుడి వాళ్ళని ఎక్కడి నుండి తీసుకొచ్చాడమ్మా? ఐగుప్తు దేశంలో నుండే బయటకు తెచ్చాడు కదా, మళ్ళీ వాళ్ళతో స్నేహం చేయడం ఏంటి? ఇంతకుముందు నేను చెప్పాను, యెహోషాపాతు గురించి చెప్పినప్పుడు కూడా చేసిన పొరపాటు అదే కదా. ఇశ్రాయేల్ ప్రజలు నాశనం అవడానికి కారణం ఇదే అనమాట. ఎందుకు? వారి యొక్క జీవితంలో యెహోవా దేవుడు మరి ఆ యొక్క భయంకరమైనటువంటి పరిస్థితుల నుండి, ఎక్కడి నుంచి, ఐగుప్తు దేశం నుండి, బానిసత్వం నుండి వాళ్ళని బయటకు తెచ్చినప్పుడు దేవునికి వైపు తిరగకుండా, కృతజ్ఞతాస్తులు చెల్లించకుండా లోకం వైపు, లోక పాపాల వైపు వారు వెళ్ళిపోతున్నారు. కారణం ఏంటి? అక్కడ ఉన్నటువంటివన్నీ ఆకర్షణీయంగా ఉన్నాయి వాళ్ళకి. అక్కడ అర్పించేటటువంటి బలులు అయితేనేమి, అక్కడ ఉన్నటువంటి విగ్రహాలు అయితేనేమి, అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల యొక్క వ్యసనాలు అయితేనేమి, అన్ని వీళ్ళకి ఆకర్షణీయంగా ఉంటాయి. చూడమ్మా, మనకు దేవుడు ఏమంటున్నాడంటే, ఇరుకు మార్గము, విశాల మార్గం 2 ఏర్పాటు చేసి నీకు ఏది కావాలో ఎంచుకోమన్నాడు. విశాల మార్గం ఏంటి? కొంతకాలానికి ఇరుకైపోద్ది. ముందే మనం ఇరుకులో ప్రవేశించామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మనకి విశాలత వస్తుంది అనమాట. అంటే దేవుని యొక్క మార్గంలో, దేవుని యొక్క ప్రజలుగా మనం ఉంటున్నప్పుడు దేవుడు మనకి ఇరుకులో నుండి విశాలత కలిగి చేసేటటువంటి దేవుడు కదా. మరి మనం ఎందుకు విశాల మార్గానికి, కావాల్సినటువంటి మార్గానికి పరుగులెట్టుచున్నాం మనము? అలా పరిగెడితే దేవుడు ఊరుకుంటాడా? అందుకే అంటున్నాడు, ఎఫ్రాయిం ఏం చేస్తున్నాడంటే వ్యర్థమైన ప్రయత్నాలు చేసి అన్యులతో సహవాసం చేస్తున్నాడు. మన సహవాసం కూడా ఎలాగుంటుందమ్మా? మన జీవితంలో కూడా మనం ఏం చేస్తుంటాం, దేవునికి మహిమకరంగా జీవించలేకపోతుంటాం. అంటే కుటుంబ విషయాలు కూడా చూడండి, మన విషయాలన్నీ తీసుకెళ్ళి బయట వాళ్ళకి చెప్తుంటాం కదా. భార్యాభర్తల విషయమైనా, అత్తకోడళ్ళ విషయమైనా, కుటుంబ సభ్యుల విషయమైనా ఏం చేస్తాం, మనము బయట వాళ్ళకి చెప్పుకుంటాం. బయట వాళ్ళకి చెప్పినప్పుడు ఏమవుతుంది, అక్కడ మన విషయాలు, ఇంటి గుట్టు మనం బయట పెట్టుకుంటున్నాం, అవునా కదా. ఇంటి విషయాలన్నీ బయట పెట్టుకున్నప్పుడు నీ దగ్గర నీ మాట మాట్లాడతారు, నా దగ్గర నా మాట మాట్లాడతారు. మాట్లాడి కుటుంబాలను విడదీసేస్తారనమాట. కుటుంబాల్లో సంతోషం లేకుండా చేస్తుంటారు, కుటుంబాల్లో సమాధానం లేకుండా చేస్తుంటారు. చాలా విషయాలు చాలామంది అలాగే చేస్తుంటారు. నాకు తెలిసిన వాళ్ళు కూడా ఆ రకంగానే ఉండి కుటుంబాన్ని నాశనం చేసుకునేటువంటి వాళ్ళు ఉన్నారనమాట. ఇప్పుడు మామూలుగా జనరల్గా ఏంటంటే, బిడ్డ మీద తల్లికి ప్రేమ ఉంటుంది, అలాగని ఇంటి విషయాలన్నీ చెప్పుకుంటే వాళ్ళు ప్రేమ కొంతకాలమే చూపిస్తారు, జీవితాంతం ప్రేమ చూపించేది భర్తే కదా. కొట్టినా తిట్టినా ఏం చేసినా కానీ మనకి
ప్రేమ చూపించినా, జాలి చూపించినా, పోషించినా నీ భర్తే. నీకంత తల్లిదండ్రులు కొంతకాలం మాత్రమే మనకు ఉంటారు. కానీ కొత్తలో పెళ్ళైనప్పుడు వాళ్ళకి ఏమైనా విషయాలు చెప్తా ఉన్నాం అనుకోండి, పిల్లల్ని గద్దించడం పోయి వాళ్ళు ఏం చేస్తారు, ఇంకా 4 మాటలు చెప్పి ఆ కాపురాలను విడదీసేస్తారనమాట. తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి? కొంతకాలం బాగానే సాగుతుంది. తర్వాత మరి ఇక్కడ అష్షూరియల సంగతి కూడా, ఎఫ్రాయిం ఇశ్రాయేల్ సంగతి కూడా అదే అయిందనమాట. ఎందుకంటే వీళ్ళు అష్షూరియలతో సంధి చేసుకుంటున్నారు. ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజల యొక్క విషయాలన్నీ తీసుకెళ్ళి అష్షూరియలతో చెప్పుకుంటున్నారు. అష్షూరియలతో చెప్పుకున్నప్పుడు ఏంటి, వీళ్ళ విషయాలు, వీళ్ళ గుట్టంతా వాళ్ళు తెలుసుకుంటా ఉన్నారు. ఇప్పుడు చూడండి, ఇండియా పాకిస్తాన్ ఉంది. పాకిస్తాన్ వాళ్ళు వచ్చి మనల్ని పట్టుకున్నా, వాళ్ళని తెచ్చుకున్నా కానీ ఆ శత్రువులు మనం ఏం చేస్తాము, గుట్టు చెప్పే వరకు, వాళ్ళ సీక్రెట్స్ అన్ని చెప్పే వరకు వాళ్ళని హింసిస్తారు. కానీ దేశం కోసము, న్యాయం కోసం వాళ్ళు ఏం చేస్తారు, ప్రాణాలైనా బలి పెడతారు కానీ వాళ్ళ విషయాలు చెప్పరు అనమాట. కానీ ప్రాణానికి భయపడినటువంటి వాడు ఏం చేస్తాడు, చెప్పేస్తాడు. చెప్పేసిన తర్వాత ఏమవుతుంది, ఆ దేశం పాడైపోద్ది అనమాట. ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలు కూడా అలాగే పాడైపోయారు. ఎందుకు పాడైపోయారంటే వాళ్ళు అష్షూరియలతో స్నేహం చేసి వాళ్ళతో వ్యాపార లావాదేవీలు చేసుకుంటాను, వాళ్ళకి సరుకులు పంపిస్తా, అన్నీ చేసుకుంటా ఉన్నారంట. అయితే మరి ఇది ఎంతవరకు కరెక్ట్? అందుకే దేవుడి కోపం వస్తుందన్నమాట. మిమ్మల్ని నేను ఆ కాలిన మహా అరణ్యంలో నుండి నేను తెచ్చుకున్నాను కదా, మిమ్మల్ని స్నేహించాను, మిమ్మల్ని ఆకర్షించాను, మీకు నేనేం తక్కువ చేశానని దేవుడు బాధపడుతున్నాడు. ఏం తక్కువైందమ్మా మనకి? దేవుడిని నాతో ఉండండి, నన్ను విశ్వసించండి, మీకు సమస్తాన్ని ఇస్తాను అంటున్నాడు కదా. మరి ఎందుకు మనము శత్రు దేశాలతో, మన సైన్యంతో మనం కలిసి పాడైపోవాల్సి వస్తుంది? చూసారా, అందుకే ఇశ్రాయేల్ దేశము పతనమైపోయిందనమాట. యూదావారు కూడా పతనమయ్యారు, కానీ అక్కడక్కడ కొంతవరకు నయమే. కానీ ఇక్కడ ఏంటంటే ఎఫ్రాయిము గాలిని మేయుచున్నాడు, తూర్పు గాలిని వెంటాడు, మానక దినమెల్లా అబద్ధంలో ఆడుచున్నాడు. అంటే మనం చెప్పాను, అబద్ధం అనేది అంత పాపం అనేది. పాపమా కాదు అబద్ధం అనేది? మహాపాపం అన్నమాట. అది అందుకే అంటున్నాడు ఇక్కడ యేసుప్రభు, యెహోవా దేవుడు అంటున్నాడు అన్నమాట. అయితే ఆయన ఇంకా కొంచెం ముందుకెళ్తే ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇప్పుడు ఫస్ట్ మనం 37వ కీర్తన చదువుకున్నాం కదా, అందులో దావీదు చేయి పట్టుకొని ఎలా నడిపిస్తున్నాడమ్మా, దావీదు చేతిని పట్టుకొని యేసుప్రభు ఏ రీతిగా నడిపిస్తున్నాడో, దావీదు ఏ రీతిగా ఉంటున్నాడు. దావీదు ఏం చేశాడంటే, తన యొక్క శత్రువులందరూ తరుముతున్నప్పటికీ కదా, ఆయన ఎంతమందో శత్రువులు తరుముతున్నారు. కుమారుడు అంటే ఫస్ట్ సౌలు మహారాజు కూడా తరిమాడు ఆయన చిన్నప్పుడే, అవునా కదా. ఆయన చిన్నప్పుడు సౌలు మహారాజు తరుముకుంటా వచ్చాడు ప్రాణం తీయాలనేసి. తర్వాత పెద్ద అయిన తర్వాత, భార్య బిడ్డలు వచ్చిన తర్వాత బిడ్డలు కూడా తరుముతున్నారు. అబ్షాలోము యొక్క పరిస్థితిని తట్టుకోలేక కాళ్ళకు చెప్పులు కూడా లేకుండా తన బిడ్డ విషయంలో తను ఏం చేశాడు, తను జయించాలంటే ఒక దెబ్బ కొట్టినా, లేకపోతే ఎవరికైనా ఆర్డర్ వేసినా కానీ తన కొడుకుని ఏమైనా చేయగలడు. దావీదు ఎలాంటి వాడు, సింహాన్ని చీల్చినటువంటి వాడు కదా. గొల్యాతునే అంత చిన్నప్పుడే గొల్యాతుని చంపేశాడు, కొడుకుని చంపలేడా. కానీ కన్న తండ్రి యొక్క ప్రేమ అన్నమాట. కన్న తండ్రి ప్రేమ ఏంటంటే తన్ని బలవంతం చేస్తుంటుంది. మన ప్రభు అయినటువంటి దేవుని యొక్క ప్రేమ కూడా మనము పక్కదారిలో పట్టకూడదనేసి మనల్ని తన యొక్క ప్రేమ బలవంతం చేస్తుంది, కానీ మనం ఆ ప్రేమను గుర్తెరగలేకపోతున్నాం. 5వ అధ్యాయము 13వ వచనం. ఆపమ్మ, అక్కడికి ఆప. తాను రోగి అవుట ఎఫ్రాయిము చూచెను, తనకు పుండు కలుగుట యూదా చూచెను. అప్పుడు ఎఫ్రాయిము అష్షూరియల యొద్దకు పోయెను, రాజైన యారోబును పిలుచుకొనెను. ఎవరి దగ్గరికి వెళ్ళాడటమ్మా ఇక్కడ? ఎఫ్రాయిము తనకి రోగం వచ్చినప్పుడు దేవుణ్ణి ఆశ్రయించలేదు. తనకి రోగం వచ్చినప్పుడు ఏంటంటే దేవుణ్ణి ఆశ్రయించకుండా ఎవరి వైపు చూశాడట? ఎఫ్రాయిము అష్షూరియల యొద్దకు పోయాను, రాజులను ఆశ్రయించాడంట, అష్షూరియలను ఆశ్రయించాడంట. దేవుని దగ్గరకు వచ్చాడంటే బాగుండేది కదా. దేవుని దగ్గరికి రాలేదు, దేవుని దగ్గరికి వచ్చాడని ఉంటే చాలా బాగుండేది. కానీ ఏంటంటే నిన్ను స్వస్థతపరచు యెహోవా నేనే అని చెప్తున్నాను. స్వస్థత ఎవరి వల్ల కలుగుతుంది? యేసు ప్రభు రక్తము, ఆయన కాల్చినటువంటి రక్తము వల్ల మనకి స్వస్థత వస్తుంది. కానీ ఈయన ఏం చేశాడంట?
ఆ యొక్క ఐగుప్తు దేశంలో నుండి తెచ్చి మరి ఐగుప్తు దేశంలో వాళ్ళకి ఏ రకంగా మన్నానిచ్చి మరి దాహం తీర్చడానికి బండ నుండి నీళ్ళనిచ్చి అన్ని రకాలుగా పెంచి పోషించి ఆ యొక్క ఎండ దెబ్బ తగలకుండా వెన్నెల దెబ్బలు తగలకుండా బయటకు తెచ్చి కనాన్ని మీరు స్వాతంత్రించుకోండి అన్నప్పుడు కనాన్లో ఉన్నటువంటి అందరినీ బయటకు వెళ్ళగొట్టకుండా వాళ్ళకి ఇష్టమైన కొంతమందిని ఉంచుకోవడం వల్ల ఈ శాపం అంతా వాళ్ళు కలుగజేసుకుంటున్నారట. అందుకనేసి అంటున్నాడంట, అయితే అతడు నిన్ను స్వస్థపరచజాలడు, నీ పుండు బాగు చేయజాలడు. ఎవరంట? అష్షూరీయులు కానీ ఆ రాజుగారు కానీ వచ్చి బాగు చేస్తాడా? హిజ్కియాకి రోగం వచ్చినప్పుడు ఎవరు బాగు చేశారమ్మా? కన్నీళ్లతో ఆయన మరి ప్రార్థించినప్పుడు ఆయన ఏం చేశాడు? దేవుడు తన యొక్క మొర విని 15 సంవత్సరాలు ఆయనకి ఆయుష్ను పెంచాడు. 15 సంవత్సరాలు ఆయుష్ పెంచి అంటే మనకు రోగం వస్తే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ప్రభు దగ్గరికి రావాలి. సమస్య వస్తే ఎవరి దగ్గరికి రావాలి? ప్రభు దగ్గరికి రావాలి. ప్రభు దగ్గరే మనకి ప్రతి సమస్యకి ప్రతి పరిస్థితి కూడా మనకేముంది? సమాధానం ఉంది. కానీ తండ్రి అయినటువంటి దేవుని యొక్క చేతులు మనం పట్టుకోకుండా, ఆయనకు మన చేతులు మన జీవితాన్ని అప్పగించుకోకుండా మన ఇష్టం వచ్చినటువంటి రీతిలో మనము జీవిస్తుంటే దేవుడు చూస్తూ ఊరుకోడు. అయినా కరుణ కలిగినటువంటి దేవుడు, వాత్సల్యత కలిగినటువంటి దేవుడు, నిన్ను నన్ను పోషించేటటువంటి దేవుడు అనమాట ఈయన. అయితే ఇంకా కొంచెం చూసినట్లయితే మనము హోషేయ 7:8 చూడండి అమ్మ ఒకసారి. చాలు. ఎఫ్రాయిం ఎవరితో కలిసిపోయాడట? ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఎఫ్రాయిం ఎవరితో కలిసిపోయాడమ్మా? అన్యజనులతో కలిసిపోయాడు. అన్యజనులు అయినటువంటి వాళ్ళు ఎవరు? అష్షూరీయులు అనమాట. అన్యజనులు ఎవరు? అష్షూరీయులు అని చెప్తున్నాం కదా. ఇశ్రాయేల్ పేరు మరి అన్యజనులతో కలిస్తే దేవుడు చూస్తూ ఊరుకుంటాడండి. అదే ఇప్పుడు నేను చెప్పింది అనమాట మీకు. అయితే ఏంటంటే ఇంకా మనం కొంచెం చూసినట్లయితే ముందుకు వెళ్ళినట్లయితే హోషేయ 5:13-15 చదివేసుకున్నాం కదా. అయితే ఇక్కడ ఆశా కూడా మనకు గుర్తొస్తాడమ్మా. ఆశాకి కాల్లో పుణ్యం పట్టినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాడు? ఆశా అనేటువంటి రాజు ఉంటాడు కదా, ఆయనకు కూడా కాల్లో పుండు వస్తుంది. ఎవరి దగ్గరికి వెళ్తాడు? వైద్యుల్ని సంప్రదిస్తాడు. ఎఫ్రాయిం ఏమో ఆ రాజుల్ని సంప్రదించాడు. మరి ఆశా చాలా మంచి రాజు. ఆశా ఎలాంటి వాడంటే చాలా మంచి రాజు. కానీ ఎవరిని ఆశ్రయించాడు? ఆయనకి మరి దేవుడు ఉన్నాడని తెలుసు, దేవుని కోసం బ్రతికినటువంటి వాడు, అన్నీ చేసినటువంటి వాడు. కానీ తన కాళ్ళలో పుండు రాగానే దేవుని మర్చిపోయాడు. మనం కూడా అంతే, మనకి మేలు చేసినటువంటి వాళ్ళని చాలాసార్లు మర్చిపోతాం. మనకి ఎంతో ఉన్నతమైనటువంటి స్థితిలో వెళ్ళంగానే మనం ఏం చేస్తామంటే వాళ్ళని మర్చిపోతాం. మనకంటే తక్కువ వాళ్ళు మనకి హెల్ప్ చేశారనుకోండి, మనం ఒక మంచి స్థితిలోకి వెళ్ళంగానే ఏం చేస్తాం? మనము ఆ స్థితి మర్చిపోతాం. మనం ఏ స్థితిలో నుండి వచ్చామనేది మర్చిపోతాం అనమాట. ఇప్పుడు ఉన్న స్థితిలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ కిందనున్నటువంటి స్థితి నుండి మనం వచ్చామని తెలుసుకోలేకుండా ఆ స్థితిని మర్చిపోయి ఇప్పుడున్న స్థితిని చూసుకుంటూ అహంకారం తెచ్చుకుంటాం అనమాట. అవునా కదా? అలా అహంకారమైనటువంటి స్వభావం ఉంటే, గర్విష్టి స్వభావం దేవుడికి అస్సలు ఇష్టం ఉండదు. అయితే ప్రతి విషయంలో కూడా దేవుని మీద మనం ఆధారపడాలనేసి ఆయన మనకి చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, మన ఇంటి గుట్ట అంటే అష్షూరీయులు ఏం చేస్తున్నారు? వాళ్ళ యొక్క గుట్టంతా కూడాను బయటకు చెప్పినట్లుగా మనం కూడా ఏం చేస్తాం? మన గుట్టంతా బయటకు చెప్పి మన జీవితాలు నాశనం చేసుకుంటున్నాం. కానీ మనం అలా చేసుకోకూడదు. ఎవరైతే జ్ఞానం కలిగి ఉంటారో, జ్ఞానం కలిగిన స్త్రీ ఏం చేస్తారంట? తన ఇల్లు కట్టుకుంటుందంట. అవునా కదా? ఇల్లు కట్టుకోవడం అంటే ఏంటమ్మా? ఇల్లు కట్టుకోవడం అంటే ఇలాంటి ఇల్లు కట్టుకోవడం కాదు, ఆత్మ సంబంధమైనటువంటి గృహాలు అనమాట. ఎవరైతే జ్ఞానం కలిగి ఉంటారో, ఎవరైతే దేవుని భయంలో ఉంటారో, భక్తిలో ఉంటారో, వాళ్ళు ఏం చేస్తారనమాట? ప్రతి సమస్యను జయించగలరు. వాళ్ళు ప్రతి శోధనను జయించగలరు. అలాంటి విశ్వాసపూరితమైనటువంటి జ్ఞానం కావాలని దేవుడిని అడగాలి. మనం ఎప్పుడైతే దేవుడి దగ్గరకు వచ్చి, ప్రభువా నా కుటుంబం ఈ పరిస్థితుల్లో ఉంది, నా కుటుంబాన్ని నేను కాపాడుకోవాలి, నా కుటుంబాన్ని నేను పోషించుకోవాలి, నేను అంటే దేవుణ్ణి ఎరిగినటువంటి బిడ్డల దగ్గరికి వెళ్ళి నేను సహవాసం చేయకూడదు. ఒకటి, మనం సువార్త చేయాలంటే అన్నిల దగ్గరికి వెళ్ళాలి. కానీ అన్నిలతో మనం సహవాసం చేయకూడదు అనమాట. మన చుట్టుపక్కల ఎవరైనా అన్నిలు ఉన్నారనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం సహవాసం చేయడము, మన ఉన్నటువంటి సంఘంలో వ్యక్తుల గురించి ఏదైనా చెప్పడము, మన పాస్టర్ గారిని తక్కువ చేసి మాట్లాడడము, కించపరచడము, ఇలాంటివి చాలామంది చేస్తుంటారు. ఒక దగ్గర నుండి ఒక దగ్గరికి వెళ్ళంగానే ఆ వ్యక్తిని మనము తక్కువ చేసి మాట్లాడతాం అనమాట. అలాంటి పద్ధతులు దేవుడు అది తెలియక ఏం చేస్తారంటే చాలామంది వాళ్ళని కామెంట్ చేస్తూ ఉంటారు. అది మనకి శాపకరం అనేసి మనం తెలుసుకోవాలన్నమాట. అలాగే ఇక్కడ ఏమంటున్నారంటే అన్ని పరిస్థితుల్లో నుండి కూడా ఈ రోగం వచ్చినప్పుడు కానివ్వండి, లేకపోతే ఇక్కడ ఎఫ్రాయిం ఏం చేశాడు? ఇంకాను గాలిని వేసిన ఇంకొంచెం కిందకు వస్తే మనము హోషేయ 13:5
తర్వాత నేను ఒక 6వ వచనం కూడా చదువు. మహా ఎండకు కాలిన అరణ్యంలో నిన్ను స్నేహించిన వాడను నేనే. తర్వాత వారికి మేత దొరకగా వారు తిని తృప్తి పొందిరి. అంటే మహారణ్యం అంటే అదే ఐగుప్తు దేశంలో నుండి మనం వాళ్ళని దేవుడు బయటకు తెచ్చిన తర్వాత వాళ్ళు తిని తృప్తి పొంది ఏం చేశారంటే, నా అంత గొప్పవాడు లేడు, నా అంత అంటే స్థితి ఇశ్రాయేల్ ప్రజలు అనమాట. నా దగ్గర చాలా ధనం ఉంది, నా దగ్గర చాలా రాజ్యాలు ఉన్నాయి, నా దగ్గర చాలా బలం ఉంది, బలగం ఉందని విర్రవీగుతున్నారనమాట ఇశ్రాయేల్ ప్రజలు. అందుకే అది దేవుడికి ఇష్టం లేకుండా ఏం చేశాడంటే చాలా భయంకరమైనటువంటి మాటలు కింద వచనాల్లో చెప్తాడమ్మా ఆయన. కింద వచనాల్లో ఏం చెప్తాడంటే తర్వాత వారికి మేత దొరగా వారు తిని తృప్తి పొంది గర్వించి నన్ను మరచిరంట. ఏం చేశారంట? ఆకలైనప్పుడు మనం ఏం చేస్తాము? ఎంతైనా కష్టపడడానికి ఇష్టపడతాము. కానీ కడుపు నిండంగానే ఏం చేస్తాం మనం? వెంటనే సుఖం కావాలనిపిస్తుంది కదా, వెంటనే మనకి సుఖం కావాలనిపిస్తుంది. ఎందుకు? కడుపు నిండిపోయింది. ఆకలేసేవాడికి గంజన్నం పెట్టినా తింటాడు. నిన్ను అంత భయంకరమైనటువంటి ఆ ఇటుకలు కాల్చే స్థితిలో నుండి, అలాంటి స్థితిలో నుండి బయటకు తెచ్చి నీకు ఆ యొక్క 40 సంవత్సరాలన్నీ కూడా ఇశ్రాయేల్ ప్రజలకు నడిపించినప్పుడు ఏం చేశారు? ఇప్పుడు తిన్నారు, రాజ్యాన్ని జయిస్తున్నారు, పడిన కష్టం అంతా మర్చిపోయారు, దేవుడిని ఎరగకుండా ఉన్నారు. అందుకే దేవుడు ఏం చేస్తున్న వాళ్ళకి పనిష్మెంట్ అలా ఇలా కాదంట. ఇక్కడ చూడండి ఒకసారి, అదే 13వ అధ్యాయంలో అమ్మ ఒక్కసారి 14వ వచనం చదవండి. అంత భయంకరమైనటువంటి పాపము చేస్తూ, దేవుని మీద తిరుగుబాటు చేస్తూ, దేవునికి వ్యతిరేకంగా ఉంటూ, దేవునికి లోబడకుండా ఉన్నప్పటికీ వాళ్ళని ఏం చేస్తాడట? పాతాళంలోకి తీసుకెళ్తాడట. అక్కడి నుంచి పైకి లేపుతాడట దేవుడు. ఎంత మంచి దేవుడు అండి మన దేవుడు. మరి నీకు బుద్ధి కలగాలంటే పాతాళానికి తీసుకెళ్లాల్సిందే. నీకు లేకపోతే మనకు బుద్ధి రాదు. సుఖం మీద సుఖము, కృప వెంబడి కృప ఇచ్చేస్తుంటే మనం ఏం గుర్తుపెట్టుకుంటామండి దేవుణ్ణి? మనకి ఫుల్ సుఖము, శాంతి, నెమ్మది ఉన్నప్పుడు ఒక కష్టాన్ని ఎదురు తెస్తాడనమాట దేవుడు. ఆ కష్టంలో మనం ఎలా ఉండాలి? నిలదొక్కుంటామా లేదా? విశ్వాసంతో ఉంటామా లేదా? ఒక రోగం వస్తుంది, ఒక భయంకరమైనటువంటి ఆర్థిక పరిస్థితి వస్తుంది, లేకపోతే కుటుంబంలో సమస్యలు, తట్టుకోలేనటువంటి సమస్యలు వస్తాయి. నిలదొక్కోవాలా వద్దా? మనము నిలదొక్కుకోవాలి. దేవునిలో మనం ఎప్పుడైతే ఉంటామో, ఆ దేవుని భయము భక్తి మనలో ఎప్పుడైతే ఉంటుందో మనం నిలదొక్కుని నిలబడగలం. అది లేదనుకోండి మనం ఏం చేస్తాము? పడిపోతుంటాం. అయినా కానీ బిడ్డలు బలహీనులు కాబట్టి తండ్రి అయినటువంటి దేవుడు ఏం చేస్తున్నాడు? మనల్ని చెయ్యి పట్టుకొని నడిపిస్తున్నాడు అనమాట. ప్రతి పరిస్థితి నుండి కూడా మనల్ని విడుదల చేసేటటువంటి దేవుడు. అయితే ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? పశ్చాత్తాపము నాకు పుట్టదు. నిజంగా ఎఫ్రాయిము తన సహోదరులలో బలాభివృద్ధి నందును. ఇంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నుండి కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? వాడికి బలాన్ని ఇస్తున్నాడు, అభివృద్ధిని ఇస్తున్నాడు. అయితే ఇంకో మాట ఇక్కడ ఒక్కటి నేను చెప్పి, అంటే రాబో కాలంలో వాళ్ళకి అంత భయంకరమైనటువంటి ఈ ఇశ్రాయేల్ ప్రజలకు ఉందనేది దేవుడు చెప్తున్నాడమ్మ. 16వ వచనము, షోమ్రోను తన దేవుని మీద తిరుగుబాటు చేసిన గనుక అది శిక్ష నందును. జనులు కత్తిపాలగుదురు, వారి పిల్లలు రాళ్లకు వేసి కొట్టబడుదురు, గర్భిణీ స్త్రీలు. ఎంత భయంకరమమ్మ! ఇశ్రాయేల్ ప్రజలకు చెప్తున్నాడు అనమాట దేవుడు. ఇంత భయంకరమైనటువంటి పరిస్థితి వచ్చినప్పటికీ నేను మిమ్మల్ని విడిచిపెట్టను. వాళ్ళు అలా చేస్తారు. ఎందుకంటే నీ గుట్టంతా తీసుకెళ్ళి వాళ్ళకి చెప్పేశావు. నీ హిజ్కియా ఏం చేశాడు? దేవుని మహిమపరచకుండా తన ఇంట్లో ఏముంది ఏంటి అనేది వాళ్ళు వచ్చి ఆయన గురించి తెలుసుకుందామని వచ్చినప్పుడు ఇంట్లో ఉన్నటువంటి మొత్తం చూపించేశాడు. కానీ దేవుణ్ణి ఎక్కడ కూడా ఘనపరచలేదు, దేవుణ్ణి ఎక్కడ మహిమపరచలేదు. అందుకే హిజ్కియాకి శాపం వచ్చింది. ఏమన్నాడు హిజ్కియా? ఆ పోలే నా కాలంలో కాదు కదా, నా బిడ్డల కాలంలో కదా అనేసి అనుకున్నాడు. నీకు బిడ్డలు కాదా వాళ్ళు? నువ్వు కనలేదా? నువ్వు పెంచలేదా? దావీదు ఏమన్నాడు? తన బిడ్డల కొరకు ఎంతగా వేదన చెందాడు. దావీదు మహారాజు తన బిడ్డల కొరకు వేదన చెందాడా లేదా? తన బిడ్డల యొక్క మరి రక్షణ కొరకైతే పాపము ఎంతగానో వేదన పడ్డాడు. హిజ్కియా అయితే అలా కాదు, నా కాలంలో కాదు కదా, నేను సుఖంగా వెళ్ళిపోతాను, నా బిడ్డలు
నీ బిడ్డలు నపంసకుల్ని చేస్తారట అంటే గుండె బాదుకొని మరి ఆ రోజుల్లో ఏంటంటే బూడిద వేసుకొని మరి బట్టలు చింపుకొని ఏడవలసినటువంటి స్థితి. కానీ నేను బాగున్నాను కదా అనుకున్నాడు. మనమైతే అలా ఉండకూడదండి. మనం అలా ఎప్పటికీ ఉండకూడదు. మనం దేవుని బిడ్డలము. మన కుటుంబమే కాదు, మన ఇరుగు పొరుగు వారు కూడా బాధపడుతుంటే మనం చూడలేమన్నమాట. వాళ్ళకి ఆ యొక్క బాధలో సహాయం చేయడానికి వెళ్ళగలగాలి. అది దేవుని ప్రేమ అంటే. కానీ దాన్ని మర్చిపోతున్నాం కదా మనం. మర్చిపోయి నాది 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 అనేటటువంటి పరిస్థితిలో మనం ఉండకూడదని చెప్తున్నాం. అప్పుడు కూడా దేవుడు వాళ్ళని ఏం చేస్తున్నారంట, వాళ్ళని ఈ రకంగా శిక్షింపబోతున్నప్పటికీ లాస్ట్కి వచ్చినప్పటికి దేవుడు ఏమంటాడంటే, అతని నీడ యందు నివసించే వారు మరలి వత్తురు, ధాన్యము వలె వారు తిరిగి మలుతురు, ద్రాక్ష చెట్టు వలె వారు వికసింతురు. ఎలా ఉంటారంటే మళ్ళీ రాబోయే తరంలో యూదా ప్రజలు అనమాట. ఇశ్రాయేల్ ప్రజలు చెదిరిపోయారు. ఇంకా ఇక్కడితోటి మామూలుగా ఇక్కడ మనం ఇంకో కొన్ని అధ్యాయాలు చదువుకున్నట్లయితే ఇశ్రాయేల్ ప్రజలు చాలా వరకు చెదిరిపోతారు. వారి గోత్రాలు మళ్ళీ దేవుడు రెండో రాకల్లోనే మళ్ళీ సమకూరుస్తానని కూడా ఈ హోషేయ గ్రంథంలోనే ఉంటుంది. అయితే ఎఫ్రాయింకి చేయి పట్టుకొని ఎందుకు నడిపించాడు? ఇన్ని తప్పులు చేస్తున్నాడు ఎఫ్రాయిం. ఇశ్రాయేల్ ప్రజలందరూ ఇన్ని దేవునికి వ్యతిరేకంగా ఇన్ని పనులు చేస్తున్నారు. మరి దేవునికి కోపం వస్తుందా రాదా? అయినప్పటికీ పశ్చాత్తాపం కలిగినటువంటి హృదయము మనకు ఉండాల్సింది పోయి దేవుడు మన పట్ల జాలి కలిగి ప్రేమ కలిగి మనల్ని కాపాడుతూనే ఉన్నాడు. నీ బిడ్డలేక గర్భాలు చీల్చబడతాయంటే ఎంత భయంకరం నిజంగా. అంటే అక్కడ దేవుడు శిక్షించట్లేదు, దేవుడు జస్ట్ తప్పుకున్నాడు. ఇశ్రాయేల్ ప్రజల దగ్గర నుండి దేవుడు జస్ట్ తప్పుకున్నాడు, సైతానికి అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు ఏం చేస్తుంది సైతాను? తన ఇష్టానుసారంగా ప్రజల్ని వాడుకుంటుందన్నమాట. మరి బుద్ధి వచ్చిందా వాళ్ళకంటే? అప్పటికి బుద్ధి రాలేదు. ఇంకొకళ్ళు మన కొంతమంది బైబిల్లో ఎవరెవరి చేతిని దేవుడు పట్టుకున్నాడో చూద్దామమ్మా మనం. మార్కు సువార్త తీయండి. మార్కు సువార్త 8వ అధ్యాయము. అంటే ప్రేమ కలిగినటువంటి దేవుడి గురించి మనం మాట్లాడుకుంటున్నాము. మనం నడకరాక తప్పిపోయినప్పుడు దేవుడు మన చేతిని ఎలా పట్టుకొని నడిపిస్తున్నాడో మనము మాట్లాడుకుంటున్నాం అనమాట. ఈరోజు ఏంటి? ఫాదర్స్ డే కదా, అందుకని తండ్రి ప్రేమను తెలుసుకుంటున్నాం. ఇక్కడ 8వ అధ్యాయము 22, 23 వచనాలు నేను చదువుతున్నాను చూడండి. అంతలో వారు బెత్సయిదాకు వచ్చిరి. అప్పుడు అక్కడ వారు ఆయన యొద్దకు ఒక గ్రుడ్డివాణ్ణి తోడుకొని వచ్చి వాని ముట్టవలనని ఆయనను వేడుకొనిరి. ఆయన గ్రుడ్డివాణ్ణి చెయ్యి పట్టుకొని ఊరి వెలుపలికి తోడుకొని పోయి వాని కన్నుల మీద ఉమ్ము వేసి వాని మీద చేతులుంచి నీకేమైనా కనబడుచున్నదా అని వానిని అడగగా వాడు కన్నులెత్తి మనుష్యులు నాకు కనబడుచున్నారు, వారు చెట్ల వలె నడుచున్నట్లుగా నాకు కనబడుచున్నారు. ఎలా ఉందటమ్మా ఇక్కడ ఇతని పరిస్థితి? బెత్సయిదా అనే గ్రామంలో ఒక గుడ్డివాణ్ణి పట్టుకొని తీసుకొచ్చి దేవుడి దగ్గర బ్రతిమలాడుతున్నారు వాళ్ళు. ఏమనేసి? బెత్సయిదాకు వచ్చి అప్పుడు అక్కడి వారు ఆయన యొద్దకు ఒక గుడ్డివాణ్ణి తోడుకొని వచ్చి, ఎవరినంట తెచ్చింది? గుడ్డివాణ్ణి. అయితే ఆయన ఆ గుడ్డివాణ్ణి చెయ్యి పట్టుకొని ఊరి వెలుపలికి తీసుకుని వెళ్ళాడంట. ఎందుకమ్మా ఊరి వెలుపలికి తీసుకెళ్ళాడు? ఏం అక్కడే బాగు చేయొచ్చు కదా? ఎందుకు బాగు చేయలేదు? దేవుడికి చేత కదా అక్కడ బాగు చేయడం. ఎప్పుడైనా ఆలోచించారా? విన్నారా ఈ వాక్యం ఎప్పుడైనాను? గురుడివాని గురించి ఆయన చేయి పట్టుకుని ఎందుకు దేవుడు ఊరి వెలుపలికి తీసుకెళ్ళిపోయాడు? అక్కడ ఏ గ్రామం ఉందట? బెత్సయిదా గ్రామం ఉందట. ఈ గ్రామము శపింపబడినటువంటి గ్రామము. ఈ గ్రామం ఏంటంటే దేవుణ్ణి వాళ్ళు అంగీకరించలేదు. దేవుడు అద్భుతాలు చేసినంత వరకు, మేళ్ళు పొందుకున్నంత వరకు, స్వస్థతలు చేసినంత వరకు వాళ్ళకి దేవుడు ఇష్టపడ్డాడు, కానీ తర్వాత ఇష్టపడలేదు. ఎందుకంటే ప్రజలకు అద్భుతాలే కావాలి కదా, స్వస్థత వరాలు కావాలి, భాషల వరాలు కావాలి. మరి స్వస్థత ఈరోజు ఇక్కడ ఎవరైనా అనారోగ్యంతో వచ్చారనుకోండి, మనం వాళ్ళ కోసం ప్రేయర్ చేసామనుకోండి, స్వస్థత నాకు ఆ ఆలయానికి వెళ్ళంగానే నాకు దొరికింది, పలాని పాస్టర్ గారు ప్రేయర్ చేశారు, పలాని పాస్టర్ గారు నన్ను ముట్టారు, లేకపోతే నేను ఈ రకంగా ఉన్నాను అనేసి ఎప్పుడు చెప్పుకుంటాడు ఆయన? సంతోషంగా కొద్ది రోజులు చెప్పుకుంటాడు. మనమే నన్ను ఆత్మల్ని తీసుకురావాలనుకోండి, స్వస్థత ఉందనో, అక్కడ ఏదో ఇస్తారనో, లేకపోతే ఏదో చేస్తారనో తెచ్చి ఆశ కొద్ది తేకూడదు, కానీ ఆత్మలాగే తేవాలి. ఎవరికైతే దేవుడు ఇష్టం ఉంటాడో, ఎవరు దేవుణ్ణి కోరుకుంటున్నారో
ఆ వ్యక్తుల్ని మనం కొంతమంది అయినా చాలన్నమాట, కొంతమంది అయినా దేవుని కొరకు నిలబడగలగాలి. అంతవరకు సహించే వాళ్ళంటేనే దేవునికి ఇష్టం కదా. శ్రమలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి, నిలబడగలుగుతున్నామా? అవిశ్వాస దేవుణ్ణి నమ్ముకున్న చాలామంది ప్రజలే జారిపోతున్నారు. ఎందుకు? నేను సువార్త చేస్తుంటాను కాబట్టి నాకు అనేక చోట్ల చెప్పేటటువంటి మాటలు ఏంటంటే, అమ్మ దేవుడి దగ్గరకు వచ్చాను కానీ నాకు ఇలాగ అయింది, అందుకని నేను పక్కకు వచ్చేసాను. చాలా తప్పు చేస్తున్నారు మీరు. ఇలాగే అంటాను, చాలా తప్పు చేస్తున్నారు. బిడ్డల కోసమో, ఉద్యోగం కోసమో, వివాహం కోసమో దేవుడికి రావడం అనేది కరెక్ట్ కాదు. నీ ఆత్మ నశించిపోకుండా ఆత్మ పరలోక రాజ్యంలో ఉండాలి, ఆయన పక్కన మనం ఉండాలి, ఆయన దగ్గర సంతోషంగా ఉండాలి అనేటటువంటి దృక్పథంతో మాత్రమే మనం రావాలి. అలాంటి దృక్పథం మనలో లేదనుకోండి, మనం నశించిపోతాం అనమాట. నువ్వు వచ్చిన వాటే రాపోయినా, ఎన్ని సమస్యలు వచ్చినా కష్టం రాగానే జారిపోయేటటువంటి వాళ్ళు ఉన్నారు. మా అన్నయ్య ఉన్నారండి, మా పెద్దన్నయ్య ఉన్నారు. క్యాన్సర్ వచ్చింది ఆయనకి. ఆ క్యాన్సర్ వచ్చినప్పుడు ఏంటంటే, మరి ఆయనకైతే ఆ జబ్బు గురించి తెలియదు కానీ భయంకరమైనటువంటి వాక్యం ఆ క్యాన్సర్ వార్డ్ రూమ్లో చదివించుకున్నారు. ఆయన మరణం ఆయనకు తెలిసిపోయింది. ఆయన భక్తుల మరణము తెలుస్తుంది అంటారు కదా, ఆయన మరణం ఆయనకు తెలిసిపోయి నాకు చావు సిద్ధంగా ఉన్నది, నా కొరకు గోతి సిద్ధంగా ఉన్నది అనేటటువంటి యోబు గ్రంథం 17వ అధ్యాయము ఆ వచనంలో మనకు ఉంటుంది అనమాట. 17వ అధ్యాయంలో అంటే భక్తులకి ఏంటండి, మరణం తెలుస్తుంది. మనకి రోగం వస్తేనే తెలియదే, మనకు సమస్య వస్తేనే తెలియదే. అయినప్పటికీ ఆయన దేవుణ్ణి విడిచిపెట్టలేదు, ఒక్క మాట కూడా దేవుణ్ణి నిందించలేదు. అందరూ అంటున్నారు, ఇంత మంచి మనిషికి ఇలాంటి వ్యాధి రావడం ఏంటి, ఇలా సఫర్ అవ్వడం ఏంటంటే ఆయన నోటి నుండి ఒక్క దూషణ మాట కూడా రాలేదు. అదే అనమాట అంతవరకు సహించడం అంటే. దేవుని కొరకు, సువార్త కొరకు జాబ్ చేసుకుంటా కానీ పరుగులెత్తుతూ ఉండేవాళ్ళు అనమాట. ఇప్పుడు మనకి ఇలాంటి పరిస్థితులు అంటే ఇంకా కొంచెం పరిస్థితి బాగాలేని ఏరియాలు ఉంటాయి కదా, అంటే పల్లెటూళ్ళు అనుకోండి, పొలాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఆ వ్యక్తులు పొలం నుండి రావడానికి టైం పట్టే వరకు అన్నయ్య ఏం చేసేవాళ్ళు అంటే, ఆ ఉన్నటువంటి ఆ ప్లేస్ అంతా ఎక్కడ ప్రేయర్ అనుకున్నారు, ఆ ప్లేస్ అంతా తుడిసేసి నీళ్లు చల్లేసి రెడీగా, ఎందుకంటే వాళ్ళు వస్తే ఆలస్యం అవ్వకూడదు కూటానికి. ఎవరండి అలా చేసేటటువంటి వాళ్ళు? అంటే అంత గొప్ప డెడికేషన్ అనమాట ఆయనకి. ప్రతి ఒక్కళ్ళకి సువార్త చేయాలి, ప్రతి ఒక్కళ్ళకి సువార్తను అందించాలి, ప్రతి ఒక్కళ్ళని దేవుని వైపుకి తిప్పాలి, నశించిపోయే ఆత్మలను. మనకు అదే కదా దేవుడు చెప్పేది. అందుకనేసి ఇక్కడ ఏమంటున్నారు, ఈ బెత్సయిదాకు వచ్చినటువంటి గుడ్డివాడిని తీసుకొచ్చి దేవుడు ఏం చేశాడంటే, వెలుపలికి తీసుకొని వాని కన్నుల మీద ఉమ్మి వేసి వానిని అడుగగా, ఏమడిగారట? కన్నుల మీద ఉమ్మి రాసి అతన్ని అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు? బాబు నీ కళ్ళు కనిపిస్తున్నాయా? చెయ్యి పట్టుకొని బయటికి తీసుకొచ్చాడు. అంటే ఆ పాపపు ఊరిలో నుండి, అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సయిదా అంటే ఆ పాపంతో నిండుకున్నటువంటి ఆ ఊళ్ళు అనమాట, గ్రామాలు అనమాట అవి. నిజానికి ఆ గ్రామాల్లో ఎవరున్నారు? ఫిలిప్ ఉన్నాడు, అంద్రేయ ఉన్నాడు కదా, వీళ్ళందరూ నివసించినటువంటి గ్రామం. మరి దేవుని గురించి తెలుసుకున్నటువంటి వ్యక్తులే కదా వాళ్ళు. వాళ్ళని చూసైనా వీళ్ళు మారాలి కదా. మిమ్మల్ని చూసి మీ ఇరుగు పొరుగు వాళ్ళు మారాలా వద్దా? వాళ్ళు మారాలంటే వాళ్ళకు తగిన విధంగా మనం నడుచుకోవాలి. మనలో క్రీస్తుని చూపించగలగాలి, మనలో క్రీస్తు ప్రేమను చూపించగలగాలి. అప్పుడే వాళ్ళలో మార్పు వస్తుంది అనమాట. కానీ అన్నీ చూసినప్పటికి కూడా ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే మారలేదని. అందుకే ఆ పాపపు లోకం, మనం కూడా పాపపు లోకంలో ఉన్నాము. ఈ పాపలోకంలో నుండి బయటికి రావాలి, వ్యసనపరుల మధ్య నుండి బయటికి రావాలి. మన కీర్తన గ్రంథం 1వ అధ్యాయం చదివినప్పుడు, పాపలో కూర్చుండే మార్గమున కూర్చుండక, అపహాసకులు నిల్చుండే చోట నిల్చుండక. అంటే మనం అనుకుంటాము, ఓ నాకు తెలుసులేండి ఎక్కడ ఎవరి దగ్గర ఎంతవరకు ఉండాలో. ఏముంటావు? త్రాగుబోతులు పక్కన నిలబడితే నువ్వు త్రాగకుండా ఉండగలవా? అనా కదా. అబద్ధాల కోరి పక్కన ఉంటే నువ్వు అబద్ధాలు ఆడకుండా ఉండగలవా? ఒకసారి ఆలోచించండి. నా మాటలు అర్థమవుతున్నాయమ్మా? బోరు కొట్టిస్తున్నాయా? అంటే మీకు ఏంటంటే ఉద్యోగం కలిగించే మాటలు చెప్తున్నాను నేను కదా. అంటే పాపంలో పడిపోకూడదు. ఇప్పుడు ఎఫ్రాయిం ఎలా పడిపోయాడు? అంత భయంకరమైనటువంటి స్థితిలో నుండి తప్పించిన అయినా కూడా దేవుడు ప్రేమ కలిగినట్టుంటాడు. అలాగే ఇక్కడ గుడ్డివాడిని కూడా ఏంటి, ఆ బెత్సయిదా అనేటువంటి ఊర్లో నుండి బయటికి తీసుకొచ్చి తన కన్నులకి ఉమ్మి రాసి కన్ను దృష్టిని ఇచ్చినప్పుడు కనబడుతుంటాడు. ఏమన్నాడు? మనుషులు ఎలా కనబడుతున్నారంట? చెట్ల వల్లే కనిపిస్తున్నారంట. అంటే పుట్టి గురుడివాడు ఇతను? పుట్టి గురుడివాడు కాదు ఇతను. వయసుని బట్టి వచ్చిన గురుడితనమైన అయి ఉంటుంది, అవిశ్వాసంలో వచ్చిన గురుడితనమైన అయి ఉంటుంది. ఏదో మనకైతే తెలియదు కదా. కొంతమంది చెప్తారనమాట అవిశ్వాసం వల్ల వచ్చి గుడ్డితనం అనేసి, కొంతమంది చెప్తారు వయసుని బట్టి వచ్చినటువంటి గురుడితనం అనేసి. ఏదేమైనా కానీ దేవుడు ఏం చేశాడు?
ఆ గ్రామంలో నుండి బయటకు తీసుకొచ్చి అక్కడికి నువ్వు వెళ్ళొద్దు, వెళ్ళిపో పక్కకి అని చెప్తాడనమాట. అంటే ఏంటి? పాపంలో పట్టబడ్డాం మనము, పాపం నుండి దేవుడు రక్షించి క్షమించాడు, అక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో అంటున్నాడు. పాపాన్ని తీసివేశాడు కదా, మళ్ళీ పాపం చేస్తావు నువ్వు వెళ్ళి? అలాంటి పరిస్థితులు మనకు ఉండకూడదనమాట. ఇంకొకళ్ళు ఎవరు చేపట్టుకున్నాడో మనం చూద్దామమ్మా. యాయిరు కుమార్తె చేపట్టుకుంటాడు కదా. యాయిరు అనేటటువంటి మార్కు సువార్త 5వ అధ్యాయము 41, 42 వచనాలు చదువుతుండ. ఆమెన్. చాలమ్మా. ఎవరు చేయి పట్టుకున్నాడట? యాయిరు కుమార్తె అయినటువంటి ఆ చిన్నదాన్ని చెయ్యి ఎప్పుడు పట్టుకున్నాడమ్మా? ఎప్పుడు పట్టుకున్నాడు దేవుడు ఆ చిన్నదాన్ని చెయ్యి? మరణించిన తర్వాత పట్టుకున్నాడు. అంటే ఒక వ్యక్తి రోగంతో ఉన్నప్పుడు, ఒక వ్యక్తి మూర్ఛ రోగం వచ్చి ఇక్కడ కొట్టుకుంటా ఉంటే ఉండు నేను డాక్టర్ని పిలుచుకొస్తానంటే ఎలా ఉంటుంది? ఇక్కడ ఇతని పరిస్థితి ఎలా ఉంటుంది? మూర్ఛ రోగికి ఏం చేయాలి? వెంటనే మనము ట్రీట్మెంట్ చేయాలి కదా. ఆయనకు చేసే ట్రీట్మెంట్ వేరే ఉంటుంది. డాక్టర్ గారు వచ్చేవరకు ఇక్కడ రోగి ఉండడు, చచ్చిపోతాడు. ఇక్కడ కూడా అదే అనమాట. తన 12 ఏళ్ళ స్త్రీ కొరకు ఆ తండ్రి ఏం చేశారు? ప్రభు దగ్గరికి, ప్రభు గురించి విన్నాడు ఆయన. ఎవరంటే ఆయన ఎవరని చెప్పుకుంటున్నారమ్మా? సమాజ మందిరపు అధికారి. ఆయన ఒక పెద్ద అధికారి అనమాట. అయినా కానీ ప్రభునందు విశ్వాసం ఉంచి వీళ్ళు చెప్పుకునేటటువంటి మాటలు విని ఆయన దగ్గరికి పరిగెత్తొస్తే దేవుడు వెళ్దాము అనుకొని అడుగు ముందుకు అయిపోయినప్పటికీ ఎవరు వచ్చారు అక్కడికి? 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ వచ్చింది. అతను ఏమనుకుంటాడు? అయ్యో నా బిడ్డ చావు బతుకుల్లో ఉందే, అర్జెంటుగా తీసుకెళ్దాం అనుకుంటే ఈవిడొచ్చి ప్రభు ఏమన్నాడు? నా వస్త్రపు చెంగు ఎవరు ముట్టుకున్నా నాలో నుండి ప్రభావం పోయిందంటే, అయ్యా అంతమంది చాలామంది నీ మీద పడుతున్నారు, మరి అంతమంది ముట్టుకుంటున్నారు కదా, ఇప్పుడేంటి అనేసి హృదయ రహస్యాలు ఎరిగినటువంటి దేవుడు కదా. కానీ ఆ సమాజ మందిరపు అధికారి సణుక్కోలేదు, లోపల దుఃఖిస్తున్నాడు. మనం కూడాను మనకేదన్నా అవసరమైనప్పుడు, అర్జెంట్ అయినప్పుడు, మన కుటుంబంలో ఏదైనా గలిబిలిగా ఉన్నప్పుడు నాకు సహాయం రావట్లేదని నిరాశ పడిపోకూడదు. మనం దేవుని ఎడలో ఎలా ఉండాలంటే మనం నిరాశ పడిపోకుండా ధైర్యంతో, విశ్వాసంతో మనం దేవుని కొరకు ఎదురు చూడాలి. ఈ యాయిరు కుమార్తె గురించి కూడా అంతే కంగారు పడుతున్నాడు. ఇక్కడికి వచ్చి ఈవిడేం చేసిందంట? పైన 33వ వచనం చదువమ్మా. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి, చాలు ఏం చెప్పిందంటమ్మా? తన సంగతి అంతయు, మనకు కలిగినటువంటి బాధలు ఒక సాక్ష్యం చెప్పమంటే చాలామంది ఏం చేస్తారంటే హాస్పిటల్కి వెళ్ళిన దగ్గర నుంచి అక్కడ మందులు వాడి డాక్టర్ గారు సూది పొడిసి, సూది దగ్గర ఏంటి దూది పెట్టి తీసి అంతా చేసింది. సాక్ష్యం అది కాదు, చిన్న ముక్కలో చెప్పాలి. ఎందుకంటే అన్నీ అందరికీ ఉంటాయి. నీ సాక్ష్యం ఏంటంటే గొప్పగా ఉండాలన్నమాట. మన సాక్ష్యం ఎలా ఉండాలి? గొప్పగా 10 మందికి మేలుకరంగా ఉండాలన్నమాట. మనం ఎక్కడికి వెళ్ళామా, ఏం చేసామా ఇదంతా కాదు. అయితే యాయిరు కుమార్తెను బ్రతికించడం ఆయనకు తెలుసు, ఆవిడ చనిపోతుందని తెలుసు. కానీ ఇక్కడ ఆ సంగతి అంతా విన్నాడంట దేవుడు. ఎంత టైం పట్టి ఉంటుంది? ఈలోపు ఆ యొక్క అధికారులు ఏం చేశారు? అమ్మా నాయనా మీ అమ్మాయి చనిపోయింది, ఇంకా బోధకుడిని మీరు కష్టపెట్టవద్దు, వచ్చేయండి అంటారు. అప్పుడు ఆ సమాజ మందిరపు అధికారి ఏమనాలి? నీకు వెళ్ళిపోయినైనా నాతో పని లేదనాలి. కానీ ఏమనలేదు. వాళ్ళ గృహానికి వెళ్ళాడు, ఆ బిడ్డని ముట్టుకున్నాడు. మీరందరూ బయట ఉండని తన శిష్యులు మాత్రమే తను తీసుకొని రూమ్లోకి వెళ్ళి తల్లితాకుమి అనేసి ఆ బిడ్డ చేయి పట్టుకొని లేపాడు. ఇలా చూడాలంటే చాలా ఉన్నాయి మనకి పరిశుద్ధ గ్రంథంలో. దేవుని యొక్క క్రియలు, అద్భుత కార్యాలు మనం చేయి పట్టుకోవాలంటే నీ చేయి అందించగలిగేటటువంటి స్థితిలో ఉండాలి కదా. ఆ ప్రభువునందు ప్రేమైనటువంటి వారు ఎప్పుడైనా దేవుని యందు మనము విశ్వాసంతో, నమ్మకంతో, భయంతో, భక్తితో ఉంటే దేవుడు మన జీవితంలో అనేక అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు జరిగిస్తాడు. ఆయన్ని ఎప్పుడు చిన్న చూపు చూడకండి. అద్భుతం జరిగినా జరగకపోయినా మోక్షాన్ని ఇచ్చేటటువంటి దేవుడు. ఆ మోక్షం కొరకు ఎదురు చూడండి. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. దేవుడా
మహాపరిశుద్ధుడా, ఇశ్రాయేలు దేవుడా, మహాపరిశుద్ధుడా, నా ప్రాణ ప్రియుడైన యేసయ్యను ఆత్మతో సత్యముతో ఆరాధింతును, నిన్ను స్తుతింతును, నిన్ను పూజింతును, నిన్ను ఘనపరతును, సతతము నిన్నే సేవింతును. ఆరాధన 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 స్తుతి ఆరాధన. హల్లెలూయా 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 హల్లెలూయా. ఇశ్రాయేలు దేవుడా, మగ పరిశుద్ధుడా, నా ప్రాణ ప్రియుడైన యేసయ్యను ఆత్మతో సత్యముతో ఆరాధింతును. మారవంటి నా జీవితాన్ని మధురముగా మార్చి, మారవంటి నా జీవితాన్ని మధురముగా మార్చి, పరిమళ తైలముతో నన్నభిషేకించిన నా ప్రాణ ప్రియుడైన యేసయ్యను ఆత్మతో సత్యముతో ఆరాధింతును, నిన్ను స్తుతింతును, నిన్ను కీర్తింతును, నిన్ను పూజింతును. ఇశ్రాయేలు దేవుడా, మగ పరిశుద్ధుడా, ఇశ్రాయేలు దేవుడా, మగ పరిశుద్ధుడా, నా ప్రాణ ప్రియుడైన యేసయ్యను ఆత్మతో సత్యముతో ఆరాధింతును. పరిశుద్ధులతో సంఘముగా కూడి, పరిశుద్ధులతో సంఘముగా కూడి, నీ దివ్య సన్నిధిలో ప్రణమిల్లి మ్రోక్కెదను. పరిశుద్ధులతో సంఘముగా కూడి, నీ దివ్య సన్నిధిలో ప్రణమిల్లి మ్రోక్కెదను. నీ కృపలన్నీ తలంచుచు, నీ కృపలన్నీ తలంచుచు, పొందిన మేళ్ళకై కృతజ్ఞతార్పణ చెల్లించెదను. నీ కృపలన్నీ తలంచుచు, పొందిన మేళ్ళకై కృతజ్ఞతార్పణ చెల్లింతును. నా ప్రియ నేస్తమా, ఆరాధ్య దైవమా, నా ప్రియ నేస్తమా, ఆరాధ్య దైవమా, నా ప్రాణ ప్రియుడైన యేసయ్యను ఆత్మతో సత్యముతో ఆరాధి
జీవించి హానోకు వాలె పరలోక రాజ్యమును చేరెదను. పరిశుద్ధునిగా జీవించి హానోకు వాలె పరలోక రాజ్యమును చేరెదను. వేలాది దూతల కళములతో కూడి వేలాది దూతల సమూహముతో కూడి గానము చేసేదను. నా తండ్రి నీ రాజ్యములో నీవలే ప్రకాశించెదను. నా తండ్రి నీ రాజ్యములో నీవలే ప్రకాశించెదను. మహోన్నతుడా నీ నీడలో విశ్రమించెదను. మహోన్నతుడా నీ నీడలో విశ్రమించెదను. ఇశ్రాయేలు దేవుడా మగ పరిశుద్ధుడా, ఇశ్రాయేలు దేవుడా మగ పరిశుద్ధుడా, నా ప్రాణ ప్రియుడైన యేసయ్యను ఆత్మతో సత్యముతో ఆరాధింతును. నిన్ను స్తుతింతును, నిన్ను కీర్తింతును, నిన్ను పూజింతును, నిన్ను ఘనపరతును. సతతము నిన్నే సేవింతును. ఆరాధన 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 స్తుతి ఆరాధన. హల్లెలూయా 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 హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్.